5 సంవత్సరాల్లో బీసీలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత అధ్యక్ష. ఫీజు రియంబర్స్మెంట్ కోసం చాలా ఎక్కువ మాట్లాడుతుంటాడు అధ్యక్ష. మొన్న కూడా నేను చూశాను అధ్యక్ష. నేను విద్యోన్నతి ఇచ్చా, ఫీజు రియంబర్స్మెంట్ చేశా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే మరి నాకు అధ్యక్షులుగా సభాధ్యక్షులుగా ఉన్న డిప్యూటీ స్పీకర్ గారికి ఒక మాట విజ్ఞప్తి చేయాలని అనిపిస్తుంది అధ్యక్ష. పాపం ఆయన్ని అందరూ పట్టించుకోకుండా వదిలేస్తున్నారు అధ్యక్ష. మీరైనా కాస్త చొరవ తీసుకొని ఆయన ఎక్కడికో దగ్గర తీసుకొని వెళ్ళాలండి అధ్యక్ష. పాపం ఎందుకంటే ఆయనకి ఏమైందో నాకైతే అర్థం కావట్లేదు. మీరే చొరవ తీసుకుని డిప్యూటీ స్పీకర్ గారికి ఆయన అలా వదిలేస్తే చాలా ప్రమాదం అధ్యక్ష, దయచేసి. ఎందుకంటే ఆయన పాపం మొన్న ప్రెస్ మీట్ కానీ అంతమంది ప్రెస్ మీట్ కానీ చూస్తూ ఉంటే చాలా జాలేస్తూ ఉంది అధ్యక్ష. చాలా చాలా జాలిగా ఉంది అధ్యక్ష. దయచేసి మీరు గతంలో జరిగిన సంఘటన ఏది మనసులో పెట్టుకోకుండా ఆయన యందు మీరు కాస్త చొరవ తీసుకొని ఆయన ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద మనిషి అధ్యక్ష. ఆయన గాంధీ గారి సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు అధ్యక్ష. అందుకనే కక్షలతో నేను రాజకీయాలు, నా ప్రభుత్వం నడవదు, నేను ఏదైనా ప్రజాస్వామ్యతంగానే నడిపిస్తా, అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం వెళ్తా అని చెప్పినటువంటి పెద్ద ఆయన అధ్యక్ష. పాప ఆయనకి ఏదైనా ఎక్కడికైనా మీరు చెప్తే కాస్త ముఖ్యమంత్రి గారు వింటారు అధ్యక్ష. ఆయన ఎక్కడైనా ఒక మంచి హాస్పిటల్ అధ్యక్ష, ఈ ప్రపంచంలో ఎక్కడైనా చాలా మంచిది ఏదైనా ఉంటే చూస్తే ప్రభుత్వం తరపు నుంచి ఆయనకి అయ్యేటటువంటి మొత్తం ఖర్చుని ముఖ్యమంత్రి గారు భరిస్తారు అధ్యక్ష. ఎందుకంటే ఆయన లాంటి వాళ్ళు కాదు అధ్యక్ష. ఏదో కక్షలుగా నేను కక్ష సాధించాలి లేకపోతే ఆయనకి ఏదో చేయాలనే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి కాదు అధ్యక్ష. చాలా మానవతము లక్షణాలు ఎక్కువగా ఉన్నటువంటి, మెండుగా ఉన్నటువంటి, నిండైనటువంటి వ్యక్తి అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారు. కాబట్టి మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ ఏంటంటే ఆయన ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అధ్యక్ష. ఎందుకనంటే 16 లక్షల మందికి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ని ఈ రాష్ట్రంలో 16 లక్షల మంది విద్యార్థులకు ఇచ్చారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమో 8,09,000 మందికి ఇచ్చారు అధ్యక్ష. ఇంకా దుర్మార్గం ఏంటంటే అధ్యక్ష, బీసీలు చదువుకుంటే కానీ వాళ్ళకి ఆర్థిక ప్రగతి రాదు అధ్యక్ష. ఈరోజు వాళ్ళకేమి ఎక్కువగా ఆస్తులు ఉండవు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళకేమి తాతల నుంచో తండ్రుల నుంచో తరతరాలుగా వచ్చినటువంటి ఆస్తులు ఎవరికో ఒక 5-10% ఉంటుంది, కానీ 90% మందికి పెద్దగా ఆస్తులు ఉంటుంది. చదువే వాళ్ళకి పెద్ద ఆస్తి అధ్యక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ మీటింగ్లో కూడా చెప్పేవాడు అధ్యక్ష, నేను చదువునిస్తున్నా, చదువే పెద్ద ఆస్తి అని. కానీ పోస్ట్ మెట్రిక్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి గడచిన 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు ఎటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకం కూడా వర్తింపు చేయనటువంటి చాలా పెద్ద ముఖ్యమంత్రి అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఆదమర్చి పాపం ఆయన గుర్తుండట్లా. మెయిన్ ఏంటంటే ఆయనకి ఆల్జీమర్స్ ఉందో లేకపోతే ఇంకేముందో నాకు తెలియదు, కానీ ఆయన గుర్తుండట్లా. అలానే విదేశీ విద్య అధ్యక్ష అంబేద్కర్ గారు అంటే మన దేశానికే కాదు ప్రపంచ మేధావిగా గుర్తించబడినటువంటి అంబేద్కర్ గారు అటువంటి వ్యక్తిని ఆయన పేరు మీద అంటే స్పిరిట్ అంటే అంబేద్కర్ గారు విదేశీ విద్య అంటే అంబేద్కర్ గారు ఆ రోజు విదేశాలకు పోయి చదువుకున్నారు అధ్యక్ష. కానీ ఆయన ప్రపంచ మేధావిగా గుర్తించినటువంటి ఈ సమాజంలో ఆయన పేరు మీద ఒక మంచి పథకాన్ని ప్రవేశపెడితే చంద్రబాబు నాయుడు గారు ఆ పేరు తీసి జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ విద్య. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చదివారండి? హైదరాబాదులో ఆయన డిగ్రీ చదివినటువంటి కళాశాల హైదరాబాదులో ఎక్కడ ఉందో కూడా ఈ రోజు కూడా ఎవరికి దొరకదు అధ్యక్ష. ఆ డిగ్రీ సర్టిఫికేట్ ఒకసారి మీరు చూస్తే. కాబట్టి అంటే ఆయన ఎంతటి మేధావో మరి అర్థం కావట్లేదు అధ్యక్ష. అలానే అధ్యక్ష విశాఖపట్నం పెట్టుబడుల సదస్సులు వస్తే మనకి 3 సదస్సులు నిర్వహించాం అధ్యక్ష. దాని మీద చాలా కామెంట్స్ మాట్లాడాడు అధ్యక్ష. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే కండక్ట్ చేశాడు అధ్యక్ష. ఆ రోజు మనం పెట్టుబడులు ఆకర్షణ ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5,15,000 మందికి ఉద్యోగాలు కల్పన చేశాం అధ్యక్ష, నిరుద్యోగులకి. ఈ శాసనసభలోనే ఆనాటి మంత్రి, బహుశా ఆయన చనిపోయారు, అప్పట్లో ఎవరైతే పరిశ్రమల శాఖ మంత్రి ఉన్నారో ఆయన ఈ శాసనసభలో చెప్పాడు అధ్యక్ష, తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో 5,15,000 ఉద్యోగాలు కల్పించాం. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కల్పించిన ఉద్యోగాల సంఖ్య అధ్యక్ష 9,150 అధ్యక్ష.
అలానే అధ్యక్ష డిఎస్సీలు ఉద్యోగాలు కల్పన అధ్యక్ష ఉద్యోగాలు ఇచ్చానని మాట్లాడతాడు అధ్యక్ష 2014-19లో 2 డిఎస్సీలు నిర్వహణ చేసి 12,941 ఉద్యోగాలు ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించింది పెద్ద సున్నా అధ్యక్ష. అలానే సున్నా వడ్డీకి చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలని ప్రారంభించింది చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. అలానే డ్వాక్రా సంఘాలని ₹1 పొదుపు చేస్తే పొదుపు ఉద్యమాన్ని 1995 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తే నేటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ₹1 పొదుపు ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26,000 కోట్ల రూపాయలు పొదుపు డబ్బులు ఉన్నాయి అధ్యక్ష బ్యాంకుల్లో. ఆ రోజు రూపాయితో ప్రారంభించిన ఉద్యమం ఈ రోజు వేల కోట్లకు చేరింది అధ్యక్ష. రేపు లక్షల కోట్లకు చేరుతుంది అధ్యక్ష. అది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం, ప్రగతికి బాటలు వేసేటటువంటి విధానం అధ్యక్ష. మరి ఈరోజు ఆనాడు 5 లక్షల వరకు రుణ పరిమితి ఇస్తే వడ్డీ రాయితీ చెల్లించడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 5 లక్షల వరకు ఇస్తే దానిని కుదిచ్చి నా సోదరీమణులు, నా మహిళలు, నా బీసీలు, నా ఎస్సీలు అని చెప్పి 3 లక్షల రూపాయలకు కుదిచ్చి పోనీ అందులో ఏమైనా 3 లక్షలకైనా వడ్డీ రుణమాఫీ చేశాడా అని అంటే అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 3% వడ్డీ రాయితీ తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కరికి కూడా ₹1 అదనంగా ఇవ్వలేదు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష ఇళ్ల నిర్మాణం నేను మహిళలకి నా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాను, 30 లక్షల మందికి ఇల్లు కట్టిస్తున్నానని ఇక్కడ చెప్పాడు, బయట చెప్పాడు, వేదికల మీద చెప్పాడు, దావోసెలు చెప్పాడు అధ్యక్ష. నిజంగా ఇక్కడ చూస్తే ఒక ఇంటి నిర్మాణానికి ₹3,80,000 అధ్యక్ష, ₹1,50,000 కేంద్ర